పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దురంధర్ 2ను చూసి మనోళ్ళు వెనకడుగు వేస్తున్నారా, లేదంటే మన సినిమాల ప్లానింగ్ లోనే లోపాలున్నాయా? అయ్యో అలాంటిదేం లేదు. అనుకోకుండా లేట్ అవుతున్నాయని ఇప్పుడు ఎన్ని కారణాలు చెప్పినా చూసే వాళ్లకు మాత్రం దురంధర్ 2కు రూట్ క్లియర్ చేస్తున్నట్లే ఉంది. ఉన్నట్లుండి టాలీవుడ్ లో ఈ అనుకోని వాయిదాల వెనుక అసలు రీజన్ ఏంటి చూద్దాం రండి ఎక్స్క్లూజివ్ గా. ఒక పెద్ది, ఒక డెకాయిట్, ఒక ప్యారడైజ్, ఒక విశ్వంభర అంటూ చాలా కలలు కన్నారు సమ్మర్ సీజన్ పై మన అభిమానులు. నిర్మాతలు కూడా మేం వస్తున్నాం, మీరు రాసి పెట్టుకోండి అన్నారు. కానీ ప్లానింగ్ లో లోపమో లేదా క్వాలిటీ కంటెంట్ రెడీ కాలేదు, కారణం ఏదైనా ఏ ఒక్క సినిమా కూడా చెప్పిన టైంకు రావట్లేదు అనేది కళ్ల ముందున్న నిజం. మన సినిమాలు ఎందుకు వాయిదా పడుతున్నాయి అనేది అనవసరం, కానీ చూసేవాళ్లకు మాత్రం దురంధర్ 2కు రూట్ క్లియర్ చేస్తున్నట్లే ఉంది. నిజానికి ప్యారడైజ్ వాయిదాపై నెల రోజుల ముందే హింటించారు మేకర్స్. కానీ దురంధర్ 2 మార్చి 19న వస్తుంది కాబట్టే వాయిదా పడిందేమో అనే అనుమానాలు మామూలుగానే వస్తున్నాయి. అడ్విశేష్ డెకాయిట్ మార్చి 19 నుంచి తప్పుకున్నట్లే. అదైతే పూర్తిగా దురంధర్ 2కు దారిచ్చినట్లే కనిపిస్తుంది. మార్చి 26న ప్యారడైజ్ వస్తుందని ఏడాది ముందే చెప్పినా ప్లానింగ్ లోపంతో వాయిదాలు తప్పలేదు. పెద్ది సైతం షూటింగ్ ఆలస్యం కారణంగానే చెప్పిన తేదీకి రావట్లేదు. సరిగ్గా ఇదే సమయంలో దురంధర్ 2 ఉండటంతో అన్ని వాయిదాలకు అదే కారణంగా బయటికి కనిపిస్తోంది. అంచనాలు లేకుండా వచ్చిన దురంధర్ ఒకే భాషలో 1400 కోట్లు వసూలు చేసింది. పార్ట్ 2పై కూడా భారీ అంచనాలున్నాయి. పైగా అదే రోజు టాక్సిక్ కూడా రానుంది. ఈ రెండింటి తాకిడి తట్టుకోవడం మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. మొత్తానికి మన ప్లానింగ్ లోపం, కంటెంట్ డిలే కారణం ఏదైనా కావచ్చు, కానీ బంగారం లాంటి సీజన్ తీసుకెళ్లి డబ్బింగ్ సినిమాలకు ఇచ్చాము అనేది నిజం. మహేష్ బాబు వారణాసి సినిమా ఎలా ఉండబోతుంది? అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఊహాగానాలే తప్ప ఎలా ఉంటుంది అనే విషయం మీద ఎవ్వరికీ క్లారిటీ లేదు. తాజాగా వీటన్నింటికీ సమాధానం దొరికేసింది. ఒకే ఒక ఇంటర్వ్యూలో వారణాసిలో జక్కన్న ఎలాంటి అద్భుతాన్ని సృష్టించబోతున్నారో చెప్పేశారు సూపర్ స్టార్. మరి ఆ ముచ్చట్లేంతో చూద్దాం రండి. బాహుబలి, RRR లాంటి సినిమాల తర్వాత రాజమౌళి నుంచి మామూలు సినిమా అయితే ఊహించలేం కదా. పైగా వారణాసి టీజర్ చూసిన తర్వాత చాలా పెద్ద కథ చెప్తున్నారు అనే విషయం అర్థమైపోతుంది. హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు కూడా ఇదే చెప్పారు. అసలు అది స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తారనే ఆసక్తి తనలో పెరిగిపోయిందన్నారు మహేష్. కథ విన్నప్పుడే దీనికోసం ప్రాణం పెట్టాలని ఫిక్స్ అయిపోయినట్లుగా చెప్పారు మహేష్. అన్నట్టుగానే ఒకే ఒక్క ఫ్రేమ్ కోసం 6 నెలల ట్రైనింగ్ తీసుకున్నారు సూపర్ స్టార్. కేరళ యుద్ధ కళ, కలరీపట్టుతో పాటు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొంది రాముడి భంగిమను పర్ఫెక్ట్గా తీసుకురావడానికి ఏడాది కాలం ప్రిపరేషన్ చేశానని చెప్పారు మహేష్. రాజమౌళితో షాట్ ఓకే చెప్పించడం అంత ఈజీ కాదని, ప్రతి ఫ్రేమ్కు సగటున 20 గంటల పాటు రెండరింగ్ జరిగిందని తెలిపారు మహేష్. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రపై కూడా క్రేజీ అప్డేట్ ఇచ్చారు జక్కన్న. ఆయన పాత్రలో కనిపించే వీల్ చైర్ కేవలం వస్తువు కాదు, అది కథలో ఒక కీలకమైన ఆయుధమని లీకిచ్చారు. ఇక వారణాసిలో నాటు రేంజ్లో భారీ పాట షూటింగ్ పూర్తయిందని చెప్పారు మహేష్. వారణాసి సినిమాకు 2 పార్ట్స్ ఉండవని, సుమారు 3 గంటల రన్ టైంతో ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టం చేశారు జక్కన్న. వేల సంవత్సరాల టైం ట్రావెల్ చేసి చివరికి భారతదేశంలోని వారణాసి వరకు కథ విస్తరిస్తుందని తెలుస్తోంది. ఏప్రిల్ 7, 2027న వారణాసి ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేస్తామన్నారు మేకర్స్. అయిపోయింది, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. పవన్ అభిమానులు పండగ చేసుకునే సమయం వచ్చేసింది. ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే అదే డేట్ లాక్ చేశారు మేకర్స్. దానికి ముందే ఒక భారీ సినిమా వస్తున్నా ఇది నా అడ్డా అంటూ బరిలోకి దిగుతున్నారు పవర్ స్టార్. మరి ఉస్తాద్ రాక ఎప్పుడు, దానికున్న పోటీ ఏంటి? హరిహర వీరమల్లు కంటే ముందు భారీ బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ 8 నెలల గ్యాప్లోనే 3వ సినిమా దించేస్తున్నారు. 2025 జూలై 24న వీరమల్లు, సెప్టెంబర్ 25న ఓజీ వచ్చాయి. ఓజాస్ గంభీర బాక్సాఫీస్పై యుద్ధమే చేశారు. తాజాగా మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్తో బరిలోకి దిగుతున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా డేట్ లాక్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. నిజం చెప్పాలంటే 10 రోజుల కింది వరకు ఉస్తాద్ రిలీజ్ డేట్ మీద పెద్దగా చర్చ లేదు. కానీ పెద్ది, ప్యారడైజ్ సినిమాలు వాయిదా పడుతున్నాయనే టాక్ మొదలవ్వగానే ఉన్న పళంగా పోస్ట్ ప్రొడక్షన్లో హరీష్ శంకర్ స్పీడ్ పెంచేశారు. డబ్బింగ్ కూడా పూర్తి కావస్తోంది. తాజాగా డేట్ లాక్ అయింది. కానీ ఉస్తాద్కు వారం ముందే దురంధర్ 2 రంగంలోకి దిగనుంది. మార్చి 19న దురంధర్ 2తో పాటు టాక్సిక్ రానున్నాయి. కానీ పరిస్థితులు చూస్తుంటే యష్ సినిమా తప్పుకునేలా కనిపిస్తుంది. ఎవరొచ్చినా దేఖ్లేంగే
షూటింగే అంటూ దిగిపోతున్నారు పవర్ స్టార్. పైగా ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ మాటిస్తున్నారు. అన్నిటికీ మించి అక్కడున్నది గబ్బర్ సింగ్ కాంబినేషన్. మరి చూడాలిక పవన్ ఈసారి ఏం చేయబోతున్నారు. పెద్ది సినిమా వాయిదా పడుతుంది. సినిమా ఇప్పట్లో రావడం కష్టమే. ఏకంగా దసరాకు వెళ్తుందంటూ కొన్ని రోజులుగా ప్రచారం గట్టిగానే జరుగుతోంది. అనుకున్నట్టుగానే పెద్ది వాయిదా పడింది. కానీ అంతా అనుకున్నట్టు దసరాకి మాత్రం కాదు. ఊహించిన విధంగా కొన్ని రోజులు మాత్రమే పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. మరి పెద్ది కొత్త డేట్ ఏంటి? పెద్ది వాయిదా కన్ఫర్మ్ అయిపోయింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న వస్తుందనుకున్న పెద్ది కాస్త ఆలస్యంగా రాబోతోంది. మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు దసరా కాదు గాని ఏప్రిల్ 30న డేట్ లాక్ చేసుకుంది పెద్ది. అనుకున్న దానికంటే నెల రోజులు ఆలస్యంగా వస్తున్నారు మెగా వారసుడు. కొత్త రిలీజ్ డేట్తో పోస్టర్ కూడా విడుదల చేశారు పెద్ది దర్శక నిర్మాతలు. అందులో చరణ్ లుక్ చాలా రగ్డ్గా ఉంది. తన ఊరు కోసం హీరో ఏం చేశారు అనే నేపథ్యంతో పెద్ది వస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న పెద్ది రంగస్థలాన్ని మించిపోతుందని బలంగా నమ్ముతున్నారు చరణ్. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా ఇది. పెద్ది రాకతో సడన్ గా సమ్మర్ వెయిటేజ్ పెరిగిపోయింది. ఏప్రిల్ చివర్లో పెద్ది వచ్చి లీడ్ చేయబోతున్నాడు. వాయిదా పడినా మరీ ఎక్కువ రోజులైతే వెయిట్ చేయట్లేదు చరణ్. ఇక ఏప్రిల్ 3న శర్వానంద్ బైకర్, నిహారిక కొణిదెల నిర్మిస్తున్న రాకాస వస్తుంటే ఏప్రిల్ 10న స్వయంభూ విడుదల కానున్నాయి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి. టాలీవుడ్లో రిలీజ్ సందడి గురించి చెప్పాలంటే ఇలాగే ఉంటుంది. రాకపోతే ఏవి రావు, వస్తే ఒకేసారి అన్నీ వచ్చేస్తాయి. ఈ శుక్రవారం ఇదే జరుగుతోంది. ఫిబ్రవరి 6న దాదాపు డజన్ సినిమాలన్నీ ఒకేసారి వచ్చి బాక్స్ ఆఫీస్ మీద పడిపోతున్నాయి. మరి అందులో ఆడియన్స్ మెప్పు పొందేదెన్ని, వచ్చిపోయేవెన్ని? ఫిబ్రవరి అంటేనే అన్ సీజన్ అంటారు. అప్పుడే చిన్న సినిమాలన్నీ క్యూ కడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే థియేటర్స్కొచ్చిపోయే క్లియరెన్స్ మూవీస్ అన్నమాట. ఈ వీకెండ్లో ఇదే జరగబోతోంది. ఉన్నంతలో విత్ లవ్, గుణశేఖర్ యుఫోరియా, నవీన్ చంద్ర హనీ, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న చిదంబరం గారు కాస్తో కూస్తో బెటర్. పూర్తిగా యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా యుఫోరియాను తెరకెక్కించారు గుణశేఖర్. దురంధర్ ఫేమ్ సారా అర్జున్ పేరుతో ఇక్కడ కాస్త క్రేజ్ వచ్చింది సినిమాపై. మొన్న బూతుపాటతో బరాబర్ ప్రేమిస్తా సినిమా పేరు కాస్తైనా వినపడుతోంది. అలానే బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ నటించిన సుమతి శతకం ఇదే వారం వస్తుంది. ఈ సినిమాను రవితేజ ప్రమోట్ చేయడం కలిసొస్తుంది. ఎర్రచీర, బ్లడ్ రోజెస్, లగ్గం టైమ్స్ లాంటి చిన్న సినిమాలు కూడా ఫిబ్రవరి 6నే రానున్నాయి. అన్నింటిల్లో టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవంత హీరోగా నటించిన విత్ లవ్ కాస్త ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. మలయాళ సెన్సేషన్ అనస్వర్ రాజన్ ఇందులో హీరోయిన్. అలాగే ఆరెంజ్ 3 సినిమాలను సైతం రిలీజ్ చేస్తున్నారు. మరి ఇన్ని సినిమాల్లో ఏది మెప్పిస్తుందో చూడాలి. అందం ఉంది, టాలెంట్ కూడా ఉంది. గ్లామర్ షోకి నో చెప్పరు. వర్కింగ్ అవర్స్ కండిషన్స్ లేవు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఏం చేసినా లక్కు కలిసి రావట్లేదు. పక్క ఇండస్ట్రీలో పాపులర్ అయినా టాలీవుడ్లో మాత్రం వాళ్ళకి రావాల్సిన గుర్తింపు రావట్లేదు. మరి ఎవరా అన్లక్కీ బ్యూటీస్? గతేడాది డ్రాగన్ సినిమా విడుదలైనప్పుడు కయాదు లోహర్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయారు. సౌత్ ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ నెత్తిన పెట్టుకున్నారు. సీన్ కట్ చేస్తే రావాల్సిన గుర్తింపు రాలేదు. ఫంకీతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు కయాదు. ఫిబ్రవరి 13న రాబోయే ఈ సినిమాతోనే ఈమె టాలీవుడ్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. కయాదు లోహర్ విషయంలో జరిగిందే రుక్మిణి వసంత్ విషయంలోనూ జరుగుతుంది. ఈ భామకు అన్ని చోట్ల అదిరిపోయే ఇమేజ్ ఉంది, ఒక్క తెలుగులో తప్ప. కాంతారా చాప్టర్ 1తో అమ్మడు నేషనల్ వైడ్ స్టార్ అయిపోయారు. టాలీవుడ్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక్కడ తన రాత మార్చే సినిమా అదే అని నమ్ముతున్నారు రుక్మిణి. రాజాసాబ్ లాంటి భారీ సినిమాతో తెలుగులో డెబ్యూ చేసిన పాపులర్ అవ్వని బ్యూటీ మాళవిక మోహనన్. తమిళ, మలయాళంలో మాళవిక బాగా ఫేమస్. కానీ తెలుగులో ఆశలు పెట్టుకున్న రాజా ముంచేశాడు. ప్రేమలు ఫేమ్ మమితా బైజు సైతం తెలుగులో తనదైన రోజు కోసం వేచి చూస్తున్నారు. మరి వీళ్ల జాతకం ఎప్పుడు మారుతుందో చూడాలి. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.